మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. ఈ నెల 28 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో వైసీపీ నిరసన ర్యాలీ పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు నేతలు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని ర్యాలీలు చేస్తామని స్పష్టం చేశారు సజ్జల. వర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా. జిల్లా కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా ఉండే అప్పటికి ఇంకా సంతకాల సేకరణ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దీని గురించి అన్ని వర్గాల ప్రజలు అప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. అలాగే దీని తర్వాత ఈ సంతకాల కార్యక్రమం ఈ 28వ తేదీ ఆల్రెడీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది అక్టోబర్ 28. నవంబర్ 12 జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక కోటి సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే ఇది ఏదో ఒక 1000 మంది 2000 మంది పొట్టగొట్టేది ఒక ఫ్యాక్టరీ అయితే వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి, ఉపాధి ఏమవుతుంది అనుకోవచ్చు. ఈ వైద్య రంగం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించి నాట్ ఓన్లీ రాష్ట్రంలో పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉపశమనం ఇచ్చి ఉచిత వైద్యం అందించడానికి, అలాగే ఏ వర్గాలైతే మెజారిటీ ఇక్కడ ఉన్నాయో, ఏ స్టేట్లో అయినా ఉండేది, పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈ వర్గాలే, వాళ్ళందరికీ వైద్య విద్యను కూడా
ఉచితంగా అతి తక్కువ దీంతో అందించి మంచి భవిష్యత్తులో మంచి డాక్టర్లను తయారు చేసుకోవడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు 17 సూపర్ స్పెషాలిటీ, ఎందుకంటే దాంతో అనుబంధంగా ఉండక తప్పదు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసి వాటికి 600 బెడ్స్కి మార్చడానికి ప్రపోజల్స్ తయారు చేసి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వాటికి ప్రపోజల్ తయారు చేశారు. కోవిడ్ తర్వాత అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హై టెన్షన్ నెలకొంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన 39వ రోజుకు చేరుకుంది. మత్స్యకారులకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. కూటమి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దానిపైన అయితే పూర్తి నిరసన జ్వాలైతే రేగుతున్న పరిస్థితి ఉంది. రాజయ్యపేట గ్రామంలో అయితే ఈరోజు భారీ స్థాయిలో అయితే వైసీపీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేయడానికి అయితే వచ్చారు. ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతను అయితే దాదాపు మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి అయితే ఇక్కడికి నాయకులంతా వైసీపీ నాయకులంతా వచ్చారు. గత 39 రోజులుగా కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడంపై అయితే వీళ్ళు పూర్తిగా ఆగ్రహ ఆవేశాలను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే దాదాపు ఇక్కడ వైసీపీ అగ్ర నాయకులంతా కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగితే తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ అసలు ఈరోజు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారు చెప్పండి సార్ ఒకసారి. అసలు లోపల కార్యక్రమాన్ని సంఘీభావం తెలియజేయం కదా సార్. అసలు ప్రభుత్వం 39 రోజులు కూడా వాళ్ళ గ్రామానికి రావడానికి కూడా అడ్డంకులు నిర్వహిస్తుందని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు. ఏం వీళ్ళంతా కూడా అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు, ఈ రాష్ట్రంలో భాగం కానట్టు, ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో పౌరులు కానట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. చివరికి వాళ్ళ ఆధార్ కార్డులు టీషర్ట్ల మీద ప్రింట్లు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఈ ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఏంటి ఏ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలబడుతుంది. ఆ పోరాటంలో వాళ్ళు విజయం సాధించినంత వరకు పూర్తి స్థాయి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఆ గ్రామం అంతటికి కూడా ఉంటుంది. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అయితే వీళ్ళు ఆవేదనాన్ని అయితే తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే దీనిపైన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి మేము భాషలుగా నిలబడతామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ అగ్ర నాయకులంతా కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ రాజయ్యపేట గ్రామస్తులకైతే మేము భరోసాగా ఉంటామనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అలానే కురసాల కన్నబాబు కానీ, అలానే బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళంతా కూడా చేరుకుని రాజయ్యపేట గ్రామస్తులకైతే పూర్తిగా అయితే మనం తెలియజేస్తున్నామనే విషయాన్ని అయితే ఇక్కడ వాళ్ళకి భరోసా కల్పిస్తున్నామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, అనకాపల్లి. ప్రభుత్వం వెంటనే బల్క్ డ్రగ్ పార్కును నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజయ్యపేట నుండి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. పల్లి ప్రాంతంలో రాజయ్యపేటలో అయితే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు గత 39 రోజులుగా జరుగుతున్నాయి. దానికి సంఘీభాగంగా ఈరోజు పూర్తిగా అయితే సంఘీభావం తెలియజేయడానికి మత్స్యకారులకి, అలానే ఇక్కడ ఉన్న స్థానిక గ్రామ ప్రజలకైతే మత్స్యకారులకి వైసీపీ నాయకులు అయితే పూర్తిగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మద్దతు ప్రకటించిన సంఘీభావం తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారీ ఎత్తున శిబిరం వద్దకు అంతా కూడా చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున అయితే వచ్చారు. వాళ్ళు కూడా యువత, ముఖ్యంగా యువత అంతా ఇక్కడ పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బుచ్చయ్య రాజయ్యపేటలో ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారో దానికి సంబంధించి ఈ ఏర్పాటును అయితే వద్దని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు బ్రదర్ అసలు వద్దనుకుంటున్నారు మీరు? ఒక ఉపాధి కల్పన అనేది ఎంత ముఖ్యంగా ఉంటుంది, దాన్ని ఎందుకు మీరు వద్దంటున్నారు? ఎందుకంటే ఈ కంపెనీ వల్ల చాలా నష్టాలు అయితే మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు చాలా మంది క్యాన్సర్తో కూడా చనిపోయారు. ఇక్కడ రోడ్లు అవి కూడా వేస్తారు. మాకు గేదెలు మేపుకోవడానికి, ఆవులు మేపుకోవడానికి కూడా ఏమీ లేకుండా చేస్తారు. అంతా కంపెనీతో నింపేశారు. అలాగే వేటకి వెళ్దామంటే అక్కడ కూడా చేపలు ఈ డ్రగ్ కంపెనీ వల్లే సగం ఇబ్బంది పడుతున్నాం. చేపల కంటే చనిపోతున్నాయి. మాకు చేపలు కూడా పడట్లేదు. అదొక ప్రాబ్లం అయితే మేము ముందు నుంచి ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ బల్క్ డ్రగ్ అంటున్నారు. ఇది కూడా చాలా డ్రగ్స్ కంపెనీ వల్ల మాకు మేము నివసించడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. చాలా మందికి కూడా ఇది దాకా మనుషులకి జనాలు కూడా ఇప్పుడు ఆరోగ్య ప్రాబ్లంలు కంటే వస్తున్నాయి మన ఊర్లో. అందుకే ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే ఇంకా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఇక్కడ వద్దని చెప్తున్నాం. మేమైతే వీళ్ళు అందరూ అర్థం చేసుకుని ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఆపుతారని మేము కోరుకుంటున్నాం. బుచ్చిరాజపేట నుండి మీరు అంతా వచ్చారు. అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఎన్ని రోజులకు చేస్తున్నారు? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గత 39 రోజులుగా ఈ నిరసన అయితే చేస్తున్నారు సార్. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ బల్క్ డ్రగ్ కంపెనీని రద్దు చేయాలి. వేరే కంపెనీ పెట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదు సార్. స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదు. ఈ రసాయనం వల్ల మా చేపలు అవి చచ్చిపోతున్నాయి, మా మత్స్యకారులు కూడా చచ్చిపోతున్నారు. దానివల్ల ఈ కంపెనీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము.
మేము మా ఊరు రావాలన్నా అక్కడ ప్రూఫ్లు చూపించి రావాల్సి వస్తుంది. పోలీసులు అందరూ అడ్డుకుంటున్నారు మమ్మల్ని. మా ఊరు వెళ్ళాలన్నా మేము ఆధార్ కార్డులో ప్రూఫ్లు చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ తీసేసి మాకు బల్కం రద్దు చేస్తారని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం అదే డిమాండ్ చేస్తున్నాం. అన్న, మీ ఊరు మీరు రావడానికి కూడా ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. అసలు మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. మీరు ఎందుకు ఇన్ని అడ్డంకుల మధ్యలో ఉండాల్సి వస్తుంది? అంటే చాలా ఇక్కడికి రావాలంటే మా ఆధార్ కార్డు మేము చూపించుకొని రావాలంటే ఎంతో బాధపడుతున్నాం. మా ఊర్లోకి మీరు రావాలంటే మా ఆధార్ కార్డు చూపించాలి. మేము వేరే పని మీదకి వెళ్ళాలని ఆధార్ కార్డు చూపించే పంపిస్తున్నారు. మేము దీనివల్ల చాలా నష్టపోతున్నాం. ఈ కంపెనీ వల్ల, ఈ కంపెనీ రావడం వల్ల మా ఉపాధి కోల్పోతున్నాం. అంటే చేపలు చనిపోవడం అని అవి నీకు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా మేము పెద్దగా అడగలేదు. మా ఊర్లో ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల మా ఎప్పటి నుంచో మా తల్లిదండ్రులు, మా తాతలు, మా పెద్దలు అందరూ ఎప్పటి నుంచో ఈ చేపల మీదే బతుకుతున్నాం. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల అందరికీ మాకు ఉపాధి లేకుండా అయిపోతుంది. అందువల్ల మేము ఇది వద్దనుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి మేము ఇది నిరసన తెలియజేస్తున్నాం. అన్న, చెప్పండి అసలు ఏమైంది? ఎందుకు ఇంత ధర్నా 39 రోజులు చేస్తున్నా? ఏం జరిగింది సార్? మాకు జేసీ నన్ను మత్స్యకారులు మండల బస్ స్టాండ్ ఇక్కడ ఏమైందంటే సార్, ఈ బల్క్ కంపెనీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ బల్క్ కంపెనీ మాకు వద్దు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఉప్పల్లోనే పవన్ కళ్యాణ్ సీఎం, మన డిప్యూటీ సీఎం రాష్ట్రానికి ఉప్పాడికైనా ఇక్కడ రాష్ట్రం మొత్తానికి ఉన్నాడా? ఇక్కడ చాలా వ్యతిరేకంగా ఇతరం రాజీపేట నుంచి మొత్తం ఈ మత్స్యకారులు, అదే మన డిప్యూటీ సీఎం అక్కడనే ఇక్కడ కానీ ఉన్నాడా? ఇక్కడ కానీ ఉన్నట్టుగా ఉందని మాకు న్యాయం చేయాలి. దీనిలోని అక్కడ న్యాయం చేశాడు. అదే మరి ప్రభుత్వం దిగిపోద్దన్నా మరి ఇక్కడ అనిత మేడం గారి వల్ల ఆపిడు, ఒక అనిత మేడం వల్ల నష్టపోతుంది. ఇక్కడ ఏం లేదు. ఆ డిప్యూటీ సీఎం కాబట్టి, సీఎంతో సంబంధం కాబట్టి ఆయనకి అక్కడ మత్స్యకారులకి న్యాయం జరిగింది. ఇక్కడ జరగాలి. అక్కడే సీఎమ్మా, డిప్యూటీ సీఎమ్మా, ఇక్కడ కానీ సీఎమ్మా, అది మాత్రం చాలా ఖండిస్తున్నాం. దీనిలోని చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు గట్టి తీసుకోవాలి. మన అనిత మేడం గారు ఏం చేస్తుందో మాత్రం చేతులు ఎత్తేసింది. ఇక్కడ ఉండి మన వాస్తవం ప్రకారం దీన్ని మాత్రం చాలా గట్టి తీసుకోవాలి. అనిత మేడం గారు చేతులు లేదు కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు మాత్రం దీన్ని చాలా ఖండించి తీసుకోవాలి. మత్స్యకారులు లాసిపోయేది ఇక్కడ. అసలు మీ బల్క్ కంపెనీ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు అజిత్ రాజు గారు. అతనితో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఈ బల్క్ డ్రాగ్ కోసం 39 రోజులుగా నిరసన చేస్తున్నా కూడా కనీసం స్పందించట్లేదు ప్రభుత్వం. ఎలా చూడొచ్చుంటారు? ఈరోజు ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చే వరకు ఒక విధంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రవర్తిస్తుంది వాళ్ళ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఒక నిదర్శనం. వాళ్ళు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా అనేకమైనటువంటి నూతనమైన కంపెనీలు రావడం కూడా జరిగాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి వాళ్ళకి అన్ని విధాలుగా దానికి అనుకూలంగా వాళ్ళు ఓకే అంటేనే ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈరోజు ఇంతమంది మత్స్యకారులు ఇవాళ వాళ్ళు ఉపాధిని కూడా వదులుకొని ఇవాళ 39 రోజులకి, ఇవాళ 40వ రోజు అనుకుంటాను, సుమారుగా 39 రోజులుగా రోడ్డు మీద కూర్చొని వాళ్ళ బాధ చెప్తుంటే కనీసం 10-15 రోజుల వరకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితుల్లో మధ్యలో ఎప్పుడో వచ్చి మాట్లాడిన సందర్భం. వాళ్ళు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ఖచ్చితంగా ఇక్కడ మత్స్యకారులు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని పూర్తిగా వాళ్ళు ఏకీభవించిన తర్వాతే ఈ కంపెనీ తాలూకా అడుగులు ముందుకు వేయాలి తప్ప వాళ్ళని బలవంతంగా వాళ్ళని అణిచివేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండదండగా ఉంటుంది. అవసరమైతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం చేస్తాం, గట్టిగా ప్రతిఘటిస్తాం. సార్, ప్రధానంగా వాళ్ళ ఊరికి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారని అయితే ఆరోపిస్తున్నారు. గత పండగ మొన్న దీపావళి రోజు కూడా వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ మతాబిల్లు కాల్చుకోవాలని పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చుంటారు? నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి ఘటన. ఎందుకంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. ఇదేదో మనం ఏదో పాకిస్తాన్లో ఉన్నటువంటి విధంగా తీవ్రవాదులు చూసినటువంటి విధంగా వాళ్ళ స్వగ్రామంలోకి వాళ్ళు వచ్చి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆధార్ కార్డులు అడిగి మీ ఆధార్ కార్డు ఉంటేనే గ్రామంలోకి పంపిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు అటువంటివి ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకొన్ని రోజులు పోతే పాస్పోర్ట్ కూడా కావాలని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా దుర్మార్గం. ఇవాళ ప్రజలను పూర్తిగా భయపించి వాళ్ళని ఏదో భయప్రాంతులను చేసి ఇక్కడ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నటువంటి సందర్భం. కానీ ప్రజల తాలూకా ఇవాళ మనం వస్తున్నప్పుడు దారిలో హెట్రో కంపెనీ ఉంది. ఇవాళ కారు అద్దాలు వేసున్నా సరే ఎంత ఘాటైనటువంటి స్మెల్ లోపలికి వచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు. అలాంటిది ఇదే ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ని పెట్టడం అంటే ఇవాళ ఎందుకు మీకు అంత మోజుంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో పెట్టుకోండి. అమరావతిలో ఎందుకు పెట్టరు మీరు? అమరావతిలో ఇన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు కదా, అమరావతిలో ఎందుకు పెట్టరు? ఇక్కడ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు కాబట్టి, మత్స్యకారులు కాబట్టి, ఇక్కడ సముద్రంలోకి మీరు వ్యర్థాలన్నీ కూడా వదిలేయచ్చు కాబట్టి మత్స్యకారులు ఏమి మాట్లాడలేరు అనేటువంటి దీంతో మీరు చేస్తున్న సంఘటన ఖచ్చితంగా దీనికి పార్టీలకు అతీతంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వేరే పార్టీ అంటున్నది పార్టీలకు అతీతంగా ఒక సామాన్య ప్రజల్లా కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అండగా నిలబడతాం. ఇక్కడ కార్మికులు, అలానే మత్స్యకారులు, అలానే స్థానిక గ్రామ ప్రజలు కూడాను ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, మా యొక్క ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తూ
కనీసం బల్గ్రక్ పార్క్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయమన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరంతో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, అనకాపల్లి. ఏసీబీ అధికారులమంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయలు టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్, పర్సనల్ పీఏలు తమ ఆధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ ఎంవీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయల నగదు చెల్లించారు. మోసపోయామని గమనించిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ రమేష్ తెలిపారు. లో పనిచేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఎవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు. హెడ్ ఆఫీస్కి నేను మీద కంప్లైంట్ చేస్తాను. ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ కి ఫోన్ పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత ఇది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్ గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి ఇది ట్రైన్ చేసి. ఇక వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఏదైతే వరంగల్ లోని వరంగల్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారో అతనికి కొంతమంది ఫోన్ చేసి మీ యొక్క ఈ నెల 18న ఫోన్ చేసి మీ డ్రైవర్ ప్లస్ మీ పర్సనల్ పిఏ తమ ఆధీనంలో ఉన్నారు, మీకు సంబంధించిన లంచాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని త్వరలో అరెస్ట్ చేయడానికి వస్తున్నామని ఫోన్ చేయడంతో ఒకేసారి భయపడిపోయిన ఎవరైతే ఎంవీఐ ఉన్నాడో జైపాల్ రెడ్డి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఫోన్ ద్వారా ఆన్లైన్ లో పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక 8,20,000 దాకా పంపించడం జరిగింది. మొత్తం 10,20,000 రూపాయలు ఏసీబీ అధికారులమని ఫోన్ చేసిన వ్యక్తులకి ఆన్లైన్ లో పంపించిన తర్వాత తను మోసపోయాను, వారు మోటార్ డ్రైవర్ పిఏ ఎవరు వాళ్ళ ఆధీనంలో లేదు, ఇదంతా మోసమైన కుట్ర జరిగిందని చెప్పేసి అతను గ్రహించాడు. గ్రహించిన వెంటనే తను మోసపోయాను, నేను సైబర్ నేరస్తులు నన్ను మోసం చేశారని చెప్పేసి తను ఈరోజు మన సైబర్ క్రైమ్ వాళ్ళు చేసిన పని, నేరగాళ్ళు పని చేశారని చెప్పేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో మనకి వెలుగులోకి వచ్చింది. ఇటు ఎంపీఐని సైబర్ నేరగాళ్ళు ఫోన్ లో ఏసీబీ అధికారులు మనం బెదిరించి 10,20,000 గుంజటం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చానీయాంశం అయింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అభివృద్ధి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో పెంచలకోనలోని జలపాతాలు అబ్బురపరుస్తున్నాయి.
కొంతకాలంగా వర్షాలు లేక పెంచలకోనలోని జలపాతం కళావిహీనంగా మారింది. పర్యాటకుల సందడి తగ్గింది. ఈ నేపథ్యంలో తాజాగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో జిల్లా వాసులు, పర్యాటకులు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బాహుబలి చిత్రంలోని జలపాతాన్ని తలపించేలా అద్భుతమైన దృశ్యాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు అటవీ ప్రాంతం, మరోవైపు పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం, ఇంకోవైపు జలపాతాల సవ్వడితో పెంచలకోన అద్భుతాలు కమనీయంగా మారాయి. శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనసు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఓవైపు మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే, మరోవైపు కపిలతీర్థ జలపాతం నుంచి జలధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిలతీర్థ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. జలపాతాలను సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాంకు భారీ వరద నీరు చేరుతోంది. దీంతో కళ్యాణి డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. డ్యాం పూర్తి స్థాయి FRL 900 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి స్థాయి 849.00 అడుగులుగా ఉంది. డ్యాం మొత్తం నిల్వ సామర్థ్యం 0.910 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి విలువ 0.095 టీఎంసీలుగా ఉంది. ఇక డ్యాం ఇన్ఫ్లో 100 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్తో కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అప్సరా కూడలిలోని ఆర్టీసీ బస్టాండ్ రహదారిపై మోకాల లోతు వరద నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తిలక్ నగర్, దస్తగిరిపేట, ఆర్క్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు చుట్టుముట్టింది. అలాగే పలు ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్నాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవలు తొక్కుతుంది. జిల్లాలో గత 4 రోజులుగా పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, జలపాతాలు జలకళని సంతరించుకుంటున్నాయి. సందర్శకులను జలపాతాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కపిల్ తీర్థంలోని జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత 4 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, అలాగే చెరువులు, అలాగే రిజర్వాయర్లు, జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జలపాతాలను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో ఈ యొక్క పర్యాటకులు, మరోవైపు భక్తులు కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా ఎత్తైన కొండల మధ్య నుంచి పచ్చని చెట్ల మధ్య ఈ యొక్క జలపాతం యొక్క జాలువారుతున్న అద్భుతమైన దృశ్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ యొక్క జలపాతం నిండుగా పారుతుండడంతో
చిత్తూరు తిరుపతి జిల్లాల సమీపంలోని ప్రజలందరూ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలొచ్చి ఈ యొక్క జలపాతంని వీక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క కపిల్ తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఈ యొక్క ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. అదేవిధంగా 2 రోజులుగా సెలవులు అలాగే పండగ నేపథ్యంలో ఈ యొక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలవుల కారణంగా పిల్లలు పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క జలపాతాన్ని సందర్శించడానికి ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రధానంగా సెలయేర్లు జలపాతాలను చూస్తూ ఇక్కడికి వచ్చిన వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా వారు సెల్ ఫోన్లో కూడా ఈ యొక్క దృశ్యాలను కూడా బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా నిలవుగా ఉన్న ఈ యొక్క కపిల్ తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి మరో ప్రాముఖ్యత ఉంది. అంటే ఇక్కడ పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఈ యొక్క కపిల్ తీర్థం బాసిల్లుతోంది. అంటే ఇంకా నెక్స్ట్ రాబోయేదంతా కూడా కార్తీక మాసం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి విచ్చేసి ఈ జలపాతం వద్దే పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత అటు పక్కనే ఉన్న పురాతనమైన శివాలయంలో కూడా స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చేసేవారు తిరుగు ప్రయాణంలో ఈ యొక్క కపిల్ తీర్థాన్ని కూడా సందర్శించి ఒక గొప్ప అనుభూతిని పొందడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి జలపాతాన్ని తిలకించడానికి కూడా భక్తులు ఒకవైపు మరోవైపు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయాన్ని సందర్శించారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి. కార్తీక మాసం సందర్భంగా మంచాలమ్మ దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు శ్రీహరి. ఆ తర్వాత శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు శ్రీహరి. దీపావళి ఓ ఇంట విషాదం నింపింది. 7 ఏళ్ల బాలుడు సుతిల్ బాంబు అంటించే క్రమంలో ముఖం కాలిపోయింది. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ముఖం కాలు కాలిపోవడంతో బాలుడు విలవిలలాడిపోయాడు. హైదరాబాద్ సీతాఫల్ మండిలో దీపావళి రోజు జరిగిన ఘటన సీసీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. తల్లిదండ్రులు దగ్గరగా ఉండి పిల్లలతో క్రాకర్స్ వెలిగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.